విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వంగర మండల ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రసంగంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ప్రాముఖ్యతను వివరించి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం యావత్ భారతదేశం జరుపుకుంటుంది. మరి ఈ రోజు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ మనం అందరం కూడా ఈ దేశాన్ని జరిగిన అభివృద్ధి వైపు నడిపించడంలో మనం అందరం కూడా భాగస్వామ్యం అవుతున్నామంటే ఆ రోజు ముందు చూపుగా చక్కటి రాజ్యాంగాన్ని రచించి స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ఈ రాజ్యాంగాన్ని మనం అనుసరించి మన దేశం మిగతా దేశాల కంటే కూడా ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అమలుపరచాలి. ఈ రాజ్యాంగం అమలుపరిచినటువంటి దినాన్ని యావత్ భారత జాతి గుర్తుంచుకోవాలన్నటువంటి ఏకైక దృక్పథంతో జనవరి 26న పూర్తి స్వాతంత్రం మనకు కల్పించినటువంటి దినంగా ప్రకటించి ఒక పండగ వాతావరణంలో ఒక జాతీయ పండగగా ఈ జనవరి 26ని అమలు చేసుకుంటున్నాం. ఈ రోజు మనం అందరం ఈ స్థితిలో ఉన్నామని అంటే స్వాతంత్రం వచ్చి ఆ స్వాతంత్రం అనుసరించి అనేకమైనటువంటి పర్యటనలు, అనేకమైనటువంటి సామాజిక వర్గాలు, అనేకమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం, అనేకమైనటువంటి అంశాలని ఆనాటి రాజ్యాంగ పితామహులు వారి బృందం పర్యటించి ప్రజలకి భవిష్యత్తులో ఏ అవసరమో వాటిని అనుసరించి చక్కగా రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశం మిగతా దేశాల కంటే చాలా గొప్పది, భిన్నత్వంలో ఏకత్వం, మేమంతా ఒకటే అన్నటువంటి నినాదాన్ని, అదేవిధంగా ఈ రోజు జాతి యొక్క స్ఫూర్తిని, నా దేశం గొప్పది, దేశభక్తిని చిన్నారులు గాని మనలు గాని దేశభక్తి వైపు ప్రేమించడానికి ఒక ప్రేరణ కలిగించినటువంటి గొప్ప దినం. మరి ఈ దినాన్ని ఈ రోజు ప్రైమరీ